హాయ్ అండి. వెల్కమ్ టు చిన్నారి కథలు తెలుగు. కథ పేరు సారీ చెప్పాలని. రచయిత అనన్య గారు. ఇక కథలోకి వెళ్ళిపోదామండి. ఇంకోసారి దాన్ని చూడొచ్చు కదా అని ఆ పెద్దాయన అన్న మాటలే రాజేష్ చెవుల్లో ధ్వనిస్తూ ఉన్నాయి. బైక్ నడుపుతున్నాడే కానీ చుట్టూ నడుస్తున్న వాహనాల వృధా, హారన్లు ఇవేవీ తనకి వినిపించడం లేదు. ఆ పెద్దాయన మాటే గుర్తొస్తోంది. ఈ మధ్య రాజేష్కి ఆఫీస్లో పని ఎక్కువైంది. ఆ విసుగంతా తన మీద చూపిస్తున్నాడని అతని భార్య నిత్యం ఆరోపిస్తూనే ఉంది. పేరుకి ఏరియా హెడ్డే అయినా, చెప్పుకోవడానికి ఖర్చు చేయడానికి జీతం బాగానే అందుతున్నా, చేసే ఉద్యోగం మార్కెటింగ్ రంగం అవ్వటం వల్ల కారులో తిరగటానికి 1-2 గంటలు పడుతుందని, బైక్ మీదే గంటల కొద్దీ గడపడం వల్ల నడుము మణికట్టు నొప్పి రావటము, దుమ్ము ధూళి వల్ల దగ్గు, తలనొప్పులు, జుట్టు ఊడిపోవడం, ఒకటేమిటి ఎన్నైనా వస్తున్నాయి ఇబ్బందులు. ఈ యాతనకి తోడు ఉద్యోగం టార్గెట్లు, శారీరక మానసిక ఒత్తిడి ఎక్కువైపోతూ పెళ్ళాం బిడ్డలతో గడపడమే లేదు సరికదా, మాట్లాడే 4 మాటల్లోనూ విసుగు చిరాకు ఉంటున్నాయి. నిత్య చెప్పటమే కాదు, తనకి తెలుస్తోంది. కానీ ఎంత వద్దనుకున్నా ఈ కోపం, విసుగు ఇంకా ఇంకా ఎక్కువైపోతున్నాయి. ఉదయం అదే జరిగింది. చిన్న విషయానికి ఇంట్లో చిలికి చిలికి గాలివాన అయింది. తన పై స్థాయి మేనేజర్ ఒక అతను ఊరు వస్తున్నానని కబురు పెట్టాడు. అతనికి పిల్లనిచ్చిన మామగారు ఏదో సర్జరీ కోసం ఈ ఊరు హాస్పిటల్లో చేరారని, ఆయన చూడటానికి వస్తున్నానని, రాజేష్ని కూడా అక్కడికే వస్తే ప్రాజెక్టు విషయాలు అక్కడే చర్చించవచ్చని చెప్పాడు. అసలే టార్గెట్లు అవ్వటానికి టైం తక్కువ ఉందనే టెన్షన్లో ఉంటే అతన్ని కలవడానికి ఓ రోజంతా వృధా అయిపోతే ఎలా? పైగా ఆ ఆసుపత్రి ఊరికి ఆ చివరన ఉంది. రాను పోను 4 గంటలు అయిపోతుంది. ఇక అక్కడ చర్చలంటే ఇంకో 4-5 గంటలు పట్టేస్తాయి. కానీ ఇప్పుడు రానని అనలేని పరిస్థితి. ఇక నెలలో రివ్యూ మీటింగ్లు ఉంటాయి. ఈ బాసు ఇచ్చే రివ్యూని బట్టే రాజేష్ జీతం పెరుగుతుంది. ఇలాంటి సమయాల్లో అతనితో రాలేనని చెప్పటం రిస్కే. దాంతో చేసేదేం లేక వెళ్దామని నిర్ణయించుకున్నాడు. ఉదయమే బయలుదేరతానని నిత్యకి కూడా చెప్పాడు. ఉదయం పిల్లవాడిని స్కూల్కి సిద్ధం చేస్తూ ఇడ్లీలు వేసి పెట్టింది. పచ్చడిలో ఉప్పు వేయలేదని కేకలేశాడు. అయ్యో, ఇంకా వేయలేదు, అప్పుడే వడ్డిచ్చేసుకున్నావా అంది. అప్పుడేనా? 7ంటికి బయలుదేరాలని ముందే చెప్పాను కదా అన్నాడు. చంటిగాడికి స్నానం చేయించడానికి వెళ్ళాను, ఇదిగో వస్తున్నా, ఒక్క నిమిషం అంది. చట్నీ అంతా చేసిన దానివి ఉప్పు వేయటానికి ముహూర్తం కుదరలేదా తమరికి అని విసుక్కున్నాడు. వాడు బాత్రూంలోకి వెళ్ళాడు, అందుకే వెళ్ళాను, వచ్చి వెద్దామనుకున్నాను, ఈలోపే నువ్వు వచ్చేసావు అంది. అంటే నేను రావడమే తప్పంటావు? పోనీ మళ్ళీ గదిలోకి వెళ్ళి ఒక అరగంట సేపు అద్దం ముందు నుంచొని రానా అని మళ్ళీ చిరుబుర్లాడాడు. ఇదిగో వచ్చేసా, ఈ ప్లేట్ పక్కకి తీసి పెట్టేయ్, ఇదిగో ఉప్పు వేసిన చట్నీ ఆ ప్లేట్లో తిను అని ఇంకో ప్లేట్ అందించి అందులోకి ఇడ్లీలను మార్చింది. ఇప్పుడు ఆ పచ్చడి ఏం చేస్తావు, పాడేస్తావా అన్నాడు. పాడేయంలే అంది. డబ్బులు ఎక్కువైపోయాయి నీకు, సంపాదించేవాడికి తెలుస్తుంది బాధ అన్నాడు. పడేయను మహాప్రభు, నీకు టైం అవుతుంది కదా, బయలుదేరు అంది. అంటే నోరు మూసుకోమంటున్నావు అంతే కదా? కాదు, నిజంగానే టైం అవుతుంది కదా, ఇబ్బంది పడతావని. మొగుడితో తప్ప అందరితోనూ సవ్యంగానే మాట్లాడతావు, నా కర్మ. ఇప్పుడు నేనేమన్నాను? ఏమీ అనలేదు, నా కూసిపోక అరుస్తున్నాను. సరే, వాడికి టైం అవుతుంది, స్నానం చేయించాలి, నువ్వు తినేశాక ఆ కాఫీ తాగి తలుపు దగ్గరికి వేసి వెళ్ళిపో. వేస్తానులే, మీ ఇంట్లో లాగా వదిలేసి వెళ్ళను. ఏంటి, ఏమన్నావు? ఏం లేదు. అంత ధైర్యమే? లేదు, ఏదో అన్నావు, చెప్పు. నిన్ను చాలా చక్కగా పెంచారని అంటున్నా. ఇప్పుడు ఆ మాటలు మాట్లాడే టైం ఉందా నీకు? పొద్దున్నే లేచి వాడిని తెమిల్చి నాకు టిఫిన్ దగ్గరుండి పెట్టొచ్చు కదా. రోజు అలాగే పెడుతున్నా కదా. ఈరోజు వాడిని స్కూల్ టైంలో నువ్వు బయలుదేరుతున్నావు, రోజు కంటే త్వరగా. అవును, నాది తప్పే, చాలా సంతోషం. ఈ కాలంలో పెళ్ళాలకి ఇవన్నీ ఏం తెలుస్తాయి? మొగుడు ఎంత కష్టపడి వచ్చినా అనవసరం. ఇప్పుడు మళ్ళీ మొత్తం ఆడవాళ్ళందరినీ ఒక తాటికి కట్టి స్టేట్మెంట్లు ఇస్తున్నావా? ఇక చాలు రాజేష్, నీకు వాడికి కూడా టైం అవుతుంది. నువ్వు మాట్లాడుతూ ఉంటే మాట్లాడాను, వద్దంటే ఆపేస్తాను. అదే కదా నీకు కావాల్సింది. అది కావాలి, ఇది కావాలి అని పోరు పెట్టే పెళ్ళాం దొరుకుంటే బాగుండేది నీకు. అడగట్లేదు కదా, అందుకే ఇంత లోకువయ్యాను. పెళ్ళైన కొత్తలోనే బాగుండేది. వస్తూ వస్తూ మల్లెపూలో, పానీపూరియో, చెరుకు రసమో ఏదో ఒకటి తెచ్చేవాడివి. ఇప్పుడు ఇంటికి రామ్మంటేనే బాధ అయిపోయింది నీకు.
అయినా ఏనాడు ఏమీ అడగకుండా సహకరిస్తుంటే నాకు మిగిలింది ఇది. ఏదో ఒకటి చెయ్యి. పొద్దున్నే ఈ డిస్కషన్లు నా వల్ల కాదు. నీ టెన్షన్లన్నీ చూపించడానికి నేనే దొరికాను. నువ్వు కూడా అందరితో బాగానే మాట్లాడతావు. నా విషయానికొచ్చేసరికి కారాలు మిరియాలు నూరుతున్నావు. పెళ్ళామంటే మొగుళ్ళందరికీ లోకువే. నువ్వు కూడా మగవాళ్ళందరినీ ఓ తాటికి కట్టి మాట్లాడుతున్నావు కదా. పానీపూరి కావాలంటే నువ్వు కొనుక్కొని తినొచ్చు. నన్నిలా దెప్పక్కర్లేదు. ఎంతసేపు నీ గురించి నువ్వే ఆలోచిస్తావు. నాకేం చేస్తున్నావు? ఈ కాఫీ కూడా వేడిగా లేదు. చలిలో 20 కిలోమీటర్లు బైక్ మీద వెళ్ళాలి. వేడి కాఫీ తాగే యోగం కూడా లేదు నాకు. ఇంకొక అరగంట నా మీద అరువు. అప్పుడు కాఫీ వేడిగా ఉంటుంది మరి. నాకు కావాల్సింది పానీపూరి కాదు. అది తెచ్చిచ్చే నీ ప్రేమ, ఆదరణ. అది అర్థం చేసుకోవు. ఛీ, చెప్పినా నన్ను అర్థం చేసుకోదు. పైగా నేనే తనని అర్థం చేసుకోవాలట. బయటికి వెళ్ళే మొగుణ్ణి చిరునవ్వుతో పంపించడం ఎప్పటికొస్తుందో. అయినా నిన్నని ఏం లాభం? ఎవరి నుంచి వచ్చిన పోలికలు? రాజేష్ అంటే నన్నను. మా అమ్మ నాన్నలని అనొద్దని నీకు చాలాసార్లు చెప్పాను. నాకు చిరునవ్వు నవ్వాలనే ఉంది. ఇలా ఉండడం నాకేం ఇష్టం కాదు. నా మీద పొద్దున్నే ఇలా అరుస్తూ ఉంటే ఎలా నవ్వమంటావు? అంది నిత్య కన్నీళ్లు పెట్టుకుంటూ. మాట్లాడితే ఏడుపొకటి అంటూ కాఫీ తాగకుండానే విసురుగా బయటకు వెళ్ళి బైక్ స్టార్ట్ చేసి రోడ్డున పడ్డాడు రాజేష్. చెవిలో ఎఫ్ఎంలో పాటలు పెట్టుకొని వింటూ 20 కిలోమీటర్లు నగర వాహన సముద్రాన్ని ఇదే వెళ్ళేసరికి కాస్త మూడు మారింది రాజేష్కి. హాస్పిటల్లో రాజేష్ బాస్ సత్యని కలిశాడు. ఐసీయూలో అతని మామగారిని ఒకసారి పలకరించి ఐసీయూ వెయిటింగ్ ఏరియాలో మూలనున్న 2 కుర్చీల్లో కూర్చున్నాడు ఇద్దరు. సత్య తన బావమరిదితో, నేను కాసేపు ఇక్కడ ఉంటాను కదా, ఓసారి నువ్వు ఇంటికి వెళ్ళిరా అని పంపించాడు. కాసేపు ఆఫీస్ విషయాలు చర్చించుకున్నాక క్యాంటీన్లో బిస్కెట్లు టీ లాగించి మామూలుగా రాజకీయాలు, షేర్ మార్కెట్లు కబుర్లు చెప్పుకుంటున్నారు ఇద్దరు. 2 కుర్చీల అవతల కూర్చున్న ఒక వృద్ధుడు ఇంతవరకు వాళ్ళు గమనించలేదు. ఆయన రాజేష్ని పిలిచి, బాబు, ఇక్కడ నా ఫోను ఛార్జింగ్ పెట్టాను. నా బ్యాగ్ కూడా అక్కడే ఉంది. ఐసీయూ నుంచి నర్సు నన్ను రమ్మని పిలిచింది. ఓసారి వెళ్ళొస్తాను. కొంచెం నా ఫోను బ్యాగు చూస్తారా బాబు అన్నారు. రాజేష్ వాచ్ చూసుకుంటూ, నేను ఇక్కడ ఇంకో అరగంట మాత్రమే ఉంటానండి. ఆయన కూడా ఇక బయలుదేరతారు అన్నాడు. అబ్బే, 5 నిమిషాల్లో వచ్చేస్తాను బాబు అన్నారు ఆయన. సరే వెళ్ళిరండి అన్నాడు రాజేష్. ఆ పెద్ద ఆయన నడిచి వెళ్తుంటే గమనించాడు రాజేష్. చేతి వేళ్ళు సన్నగా వణుకుతున్నాయి. చిన్నపిల్లల కంటే చిన్నగా బుడిబిడి అడుగులు వేస్తూ నడిచి లిఫ్ట్ వైపుకి వెళ్తున్నారు. 80 ఏళ్ల పైనే ఉంటుంది ఆ వయసు. కాటన్ తెల్ల పంచ మీద లేత నీలం రంగు చొక్కా వేసుకున్నారు. చిన్న సంచి చేతిలో పట్టుకుని నెమ్మదిగా ఆ చిన్న చిన్న అడుగులతో లిఫ్ట్ చేరుకున్నారు. పాపం కదా రాజేష్, పెద్దవాళ్ళకి ఎంత కష్టం. పిల్లలు ఏ ఎన్ఆర్ఐలో అయి ఉంటారు. ఐసీయూలో ఉన్నది ఆయన భార్య అయి ఉంటుంది అన్నాడు సత్య. అయి ఉండొచ్చు అన్నాడు రాజేష్ ఏదో ఆలోచిస్తున్నట్టుగా తలూపుతూ. పిల్లలు ఏ అమెరికాకో, ఆస్ట్రేలియాకో, చదువులకో, ఉద్యోగానికో వెళ్తామన్నప్పుడు ఆనందంతో అందరికీ మా వాడు ఆ దేశంలో ఉన్నాడు, మా అమ్మ ఈ దేశంలో కాపురానికి వెళ్ళింది అని చెప్పుకుంటారు. తీరా పిల్లల ఆదరణ తల్లిదండ్రులకు అవసరమయ్యేసరికి వాళ్ళు రాలేరు. ఇక్కడ వీళ్ళు ఒక్కరే ఉండిపోతారు. ఇప్పుడు మా బావమరిదిని చూడు, ఇక్కడ ఉన్నాడు కనుక తండ్రిని చూసుకుంటున్నాడు. మేము పిలవగానే పలికేలా ఉన్నాము కాబట్టే మా మామగారికి సర్జరీ అనగానే వచ్చి వాలిపోయాం. హాయిగా ఉన్నారు వాళ్ళు అని తన అభిప్రాయం తను కుండ బద్దలు కొట్టినట్టు చెప్పుకుపోయాడు సత్య. అవునన్నట్టు తలూపుతూ వింటున్నాడు రాజేష్. రాజేష్ తల్లిదండ్రులు తమ సొంత ఊళ్ళోనే ఉంటున్నారు తన అన్న వదినలతో. కనుక కొంత నిశ్చింతగా ఉంటుంది రాజేష్కి. అప్పుడప్పుడు తన ఇంటికి వెళ్ళి వస్తూ ఉంటారు. అత్తమామలకి నిత్య ఒక్కతే కూతురు. ఈ ఊర్లోనే పక్క ఏరియాలో ఉంటూ తరచూ రాకపోకలు సాగిస్తూ ఉంటారు వాళ్ళు కూడా. ఈలోగా ఆ పెద్దాయన మళ్ళీ లిఫ్ట్ దిగి అలాగే బుడిబుడి అడుగులు వేసుకుంటూ దగ్గరికి వచ్చారు. ఈసారి మరింత నిశ్చితంగా గమనించాడు రాజేష్. ఆయన చెయ్యే కాదు, మెడ కూడా సన్నగా వణుకుతున్నట్టు ఊగుతోంది. పాపం, ఇంత వృద్ధాప్యంలో ఆయనకి ఇలా ఉంటే భార్యను చూసుకోవాల్సి రావటం ఎంత దారుణం అనుకున్నాడు. పెద్ద ఆయన పక్కకు వచ్చి కూర్చుంటూ, చాలా థ్యాంక్స్ బాబు, ఏదో సంతకం కావాలని పిలిచింది నర్సు అన్నారు. పర్లేదండి, ఏమన్నారండి ఐసీయూలో అని అడిగాడు రాజేష్. మా ఇంటావిడ బాబు, 4 ఏళ్లుగా నలతగానే ఉంటుంది.
2 రోజుల కిందట రాత్రి ఉన్నట్టుండి వాంతులు చేసుకుంటే ఇక్కడికి తీసుకొచ్చాం బాబు అన్నారు. ఇప్పుడు బాగానే ఉందా అండి అన్నాడు రాజేష్. వాంతులు అలాగే ఏదో మందు ఇచ్చారు, ఆ రాత్రే ఇచ్చారు. ఏవేవో టెస్టులు చేశారు. ఊపిరితిత్తులలో ఏదో ఇన్ఫెక్షన్ మొదలైంది, ఇప్పుడు మెదడుకి చేరిందన్నారు. సర్జరీ అవసరమా లేదా అని డాక్టర్లు మాట్లాడుకుని ఇదిగో ఇందాకే సర్జరీ చేసి చూద్దామని నిర్ణయించుకున్నారు బాబు. అందుకే సంతకం పెట్టమంటే వెళ్ళొచ్చాను అన్నారు ఆయన ఆయాసంగా ఒక్కొక్క మాట పలుకుతూ. మీ పిల్లలు ఎవరు దగ్గరలో లేరా అండి అడిగాడు సత్య. ఉన్నారు బాబు, 3 పిల్లలు ఈ ఊళ్ళోనే ఉన్నారు. రాత్రి ఒకరు పగలు ఒకరు ఇక్కడే ఉంటున్నారు. నన్ను ఇంటికి వెళ్ళిపోమన్నారు. నేనే ఇక్కడ ఉంటానని పట్టుబట్టాను. కొడుకు కోడళ్ళు స్నానాలు భోజనాలు చేద్దామని ఇందాకే వెళ్ళారు. కూతురు అల్లుడు ఇప్పుడు నాకు భోజనం తీసుకొస్తారు. రాత్రి మళ్ళీ చిన్న కొడుకు వస్తాడు అన్నారు. సత్య రాజేష్ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. మనం అనవసరంగా బోలెడు కథలు అల్లేసుకున్నాం కదా అన్నట్టు కళ్ళతోటే కనిపించకుండా నవ్వుకున్నారు. నేను ఫుడ్ కార్పొరేషన్లో చేసి రిటైర్ అయ్యాను బాబు. మాకు 22 ఏళ్ళ లోపే పెళ్ళైంది. అది నా మేనకోడలే. పాపం 60 ఏళ్ల పైనే ఒకరికొకరం తోడుగా గడిపాం. అదలా మాట పలుకు లేకుండా మంచం మీద పడుంటే అని దుఃఖం పొంగుకు రాగా వాక్యం పూర్తి చేయలేక ఆగిపోయి కళ్ళు తడుచుకున్నారు ఆయన. సత్య రాజేష్ ఏమీ మాట్లాడలేదు. అలాగే ఆయన్ను చూస్తూ కూర్చున్నారు. ఆయనే మళ్ళీ మాట్లాడారు. పిచ్చి పిల్ల చిన్నప్పటి నుంచి గలగలా మాట్లాడేది, కమ్మగా పాటలు పాడేది. ఈ మధ్య ఒక 3 ఏళ్లుగా ముసలిదయ్యింది. ఏదో 3 పూటలా వెళ్ళదీస్తూ వస్తున్నాము. ఇద్దరం ఉన్నాం కనుక. పేరుకి మొగుడు పెళ్ళాలమే కానీ చిన్నప్పటి నుంచి అది నాకు ఫ్రెండే. కలిసే ఆడుకున్నాం. నాకు 84, అయితే దానికి 81 ఏళ్ళు. 81 సంవత్సరాల స్నేహం మాది. ఇప్పుడు ఉన్నట్టుండి అలా పడి ఉండడం చూస్తే ఏమీ తోచట్లేదు అన్నారు శూన్యంలో చూస్తూ పెదవి విరుస్తూ. రాజేష్కి ఆ పెద్ద ఆయన చాలా నచ్చారు. 81 ఏళ్ల స్నేహం, అందులో 65 ఏళ్ల సంసార జీవితం చాలా బాగుందండి. ఆదర్శ దంపతులన్నమాట. మేమైతే ప్రతిరోజు దెబ్బలాడుకుంటామండి. మీలాంటి వాళ్ళ నుంచి ఎన్నో నేర్చుకోవాలి అన్నాడు రాజేష్. ఆదర్శం అనేది చూసేవాళ్ళు అనే వాళ్ళ మాటలే బాబు. మాట మాట అనుకోకుండా ఏ మొగుడు పెళ్ళాం ఉండరు. మళ్ళీ ఎంత త్వరగా కలిసిపోయాం అన్న దానిలోనే ఉంటుంది ఆదర్శం అంతా. నాకు చాదస్తం ఎక్కువ, మా ఆవిడికి విసుగు ఎక్కువ. ఇక ఊహించండి మా కాపురం ఎలాంటిదో అని గర్వంగా నవ్వారు ఆయన. రాజేష్ కూడా చిన్నగా నవ్వి మరి ఎవరు సర్దుకుపోతారు అని అడిగాడు. అది సర్దుకోకపోతే నేను సర్దుకోకపోతే అది అన్నారు. అందులో ప్రత్యేకంగా చెప్పాల్సిందేముంది అన్న స్వరంలో. ఎవరు సర్దుకోకపోతే అన్నాడు సత్య. ఇద్దరం కలిసి సర్దుకుపోవడమే. జీవితం చాలా చిన్నది బాబు. మనం చూస్తుండగానే ఎదుగుతాం. పెళ్ళిళ్ళు అయిపోతాయి, పేరెంటాలు అయిపోతాయి, పిల్లలు, వాళ్ళ చదువులు, వాళ్ళ పెళ్ళిళ్ళు, మనవలు, ఇలా రెప్పపాటు కాలంలో అందరూ కైలాసయాత్ర చేయాల్సిందే. కోపాలతో కాలక్షేపం వల్ల ఏం మిగులుతుంది అన్నారు. మీకు కోపం రాదా అని అడిగాడు రాజేష్. ఎందుకు రాదు? దుర్వాసురుడి పక్క సీటు నాకే. మొన్న 4 రోజుల క్రితం దాన్ని ఊరికే కోపడ్డాను. 4 సార్లు పిలిచినా పలకలేదని. వినికిడి తగ్గిన మనిషిని పట్టుకుని వినపడనందుకు కేకలేస్తే దాని మనసు చివుక్కుమన్నదు. ఒక్క పూట నాకు తెలివి వచ్చింది, కానీ ఆ రోజే అది ఆ హడావుడి చేసింది. ఇప్పుడు సారీ చెప్పాలని నాకున్నా అది నన్ను గుర్తుపట్టడం లేదు. అసలు కళ్ళు తెరవాలి, నన్ను చూడాలి కదా, సారీ చెప్పగలనో లేదో అంటూనే ఆయన కళ్ళ నీళ్ల పర్యంతమయ్యారు. అంతలో మళ్ళీ పెద్ద ఆయన ఫోను మోగింది. మాట్లాడాక నర్సుకి ఆ పాత ఫైలు కావాలంట, ఇచ్చేసి వస్తాను, ఇంకోసారి బ్యాగ్ కన్ని పెట్టుకొని ఉండండి బాబు అంటూ లేవబోయారు. రాజేష్ చటుక్కున లేచి నేను ఇస్తానండి, ఫైలే కదా, మీరు కూర్చోండి అన్నాడు. అలా కాదులే బాబు, ఆ వంకన ఇంకోసారి దాన్ని చూడొచ్చు కదా అని అంటూ ఆ చిన్న చిన్న అడుగులతో వణికే చేతులు కాళ్లతో లిఫ్ట్ వైపుకి నడిచారు. కాసేపటి సత్య బావమరిది వచ్చాడు. సత్యకి మరోసారి తన మామగారిని పలకరించి బయలుదేరిపోయాడు. రాజేష్కి పనులున్న పెద్దాయన పిల్లలు వచ్చే వరకు తోడుగా ఉండాలని అనిపించి ఆగాడు. ఇంకాసేపటికి వాళ్ళు వచ్చారు. డాక్టర్తో మాట్లాడారు.
సర్జరీల వల్ల లాభం లేదని, ఇన్ఫెక్షన్ బాగా పాకిపోయిందని, ఇంకొన్ని గంటలే ఆవిడికి ఉన్నాయని వాళ్ళ తండ్రికి చెప్పారు. కూతురు వెక్కి వెక్కి ఏడుస్తోంది. కోడలు ఆవిడ్ని ఓదారుస్తోంది. అల్లుడు కొడుకులు డాక్టర్లతో మాట్లాడుతున్నారు. పెద్దాయన అలాగే కుర్చీలో కూలబడిపోయారు. ఈసారి ఆయన ఏడవడం లేదు. ఆయనకు చెప్పవలసిన సారీ చెప్పలేకపోయానన్నందుకు బాధపడుతున్నారా? చిన్నతనంలో ఆవిడతో ఆడుకున్న మాటలు గుర్తు చేసుకుంటున్నారా? పెళ్ళయ్యాక కలిసిపడిన సుఖదుఖాలేమైనా తలుచుకుంటున్నారా? బతికించమని దేవుణ్ణి కోరుకుంటున్నారా? ఆయనకే తెలియాలి. ఏమో, బహుశా ఆయనకు కూడా తెలియదేమో. శూన్యంలోకి చూస్తూ అలా ఉండిపోయారు. ఆవిడికి ఏమైనా అయితే ఆయన ఒంటరి అయిపోతారు. కంటికి రెప్పలా చూసుకునే పిల్లలు ఉన్నారని తెలుస్తోంది. కానీ పిల్లలు పిల్లలే, ఆవిడే. ఆ స్నేహితురాలు లేని లోటుని ఎవ్వరూ తీల్చలేరు కదా. ఇక బయట చీకటి పడుతోంది. 20 కిలోమీటర్లు వెళ్ళాలి కనుక ఆయన్ని పిలిచి, బాబాయ్ గారు, పిన్ని గారికి ఏమీ కాకూడదని కోరుకుంటాను. కంగారు పడకండి అన్నాను. దేవుడే కాయల్ బాబు, వెళ్ళిరండి అన్నారు హ్యాండ్ షేక్ చేస్తూ. రాజేష్ కాలింగ్ బెల్ కొట్టగానే నిత్య నవ్వు ముఖంతో తలుపు తీసింది. లోపలికి వెళ్ళి హెల్మెట్ తీసిన వెంటనే మంచినీళ్ళు ఇస్తూ, సారీ రాజేష్, పొద్దున్న ఏదో హడావిడి టైం అవ్వటం వల్ల నేను పిచ్చిదాన్లా నిన్ను అంటూ నిత్య నోటికి చూపుడు వేలు అడ్డుపెట్టి ష్ అన్నాడు. తనతో తెచ్చిన క్యారీ బ్యాగ్ తీసి ఇచ్చాడు. నిత్య తనకిష్టమైన పానీపూరీల వాసన మనసారా పీల్చి చిరునవ్వు నవ్వింది. తిరిగి చూసేసరికి టేబుల్ మీద పొగలు కక్కుతున్న తాజా కాఫీ కప్పులోంచి నొరగను జుర్రుకుంటూ నిత్యకి కన్ను కొట్టాడు రాజేష్. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే కనుక మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.